హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగిందండి. ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎంత మేరకు వర్షాలు కురుస్తాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ, బంగాళాఖాతంలో కల్లోలం రేపిన రెమాల్ తుఫాను తీరాన్ని తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాను తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెమాల్ తుఫాను వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా 2 రోజుల్లో జోరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్లోని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని తెలిపింది. రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఇక రేపు మంగళవారం పలు జిల్లాల్లో ఉదయం నుంచే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, నారాయణపేట, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, యాదాద్రి, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఈ తుఫాన్ దాటికి వెస్ట్ బెంగాల్ అతలకుతలం అవుతుంది. దీని ప్రభావంతో గంటకి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.